రంపచోడవరం శాసనసభ్యులు మిర్యాల శిరీషాదేవి తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయశాల ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి ముందుగా స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అధికారి శ్రీ నారాయణ రాజు ఆధ్వర్యంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించారు. ధర్మ ప్రచార భక్త మండలి సమన్వయకర్త నల్లమిల్లి వెంకటరామారెడ్డి మాట్లాడుతూ ఆలయ ప్రతిష్ట కాలం నుండి ప్రాతః భక్తులకు తిరుమల నుండి వచ్చే శ్రీవారి లడ్డు అందించవలసిందిగా అడుగుతున్నాము అని ఆలయ అధికారులు ఉన్నతాధికారుల చొరవతో ఇక్కడికి ప్రసాదం పంపించడం జరిగింది అని, తమ కోరిక నెరవేరింది అని, ప్రతి శనివారం భక్తులకు అందించే ఏర్పాటు చేసిన ఆలయ డిప్యూటీ శ్రీ వెంకటయ్య, సూపరింటెండెంట్ మల్లికార్జున, ఆలయ అధికారి శ్రీ నారాయణ రాజు వర్లకు, ఆలయ సిబ్బందికి, ఆలయ ప్రారంభం నుండి సేవలు అందిస్తున్న వారికి, సేవలకు, ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు, మరీ ముఖ్యంగా తమ ఆహ్వానం మన్నించి లడ్డు విక్రయం ప్రారంభించిన సభ్యులు, శాసనసభ సభ్యులు శ్రీమతి మిర్యాల శిరీషాదేవి వారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని అన్నారు. రమణి లెక్కలు కొద్దిగా ఫోటోలు దివ్య ప్రసాద సిద్ధిర సుమంగళే